కలర్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది మ్యాంగో రెసిపీ అని. కరెక్టేనండి. ఈరోజు మ్యాంగోస్‌తో ఐస్ క్రీమ్ చేశాను. దట్ టు 2 సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో మాత్రమే. చాలా మంచి టేస్ట్‌తో సేమ్ బయట కొనే మ్యాంగో ఫ్లేవర్‌తో ఉండే టేస్ట్‌తోనే ఉందండి. చాలా బావుంది. అసలు దీంతో శ్రమ కూడా ఏం లేదండి. జస్ట్ మ్యాంగోస్‌ని పీల్ చేయాలి. ఆ పీల్ చేసేటప్పుడు కూడా ఊరుకుంటామా మనము? మధ్య మధ్యలో మామిడిపండుని ఎంజాయ్ చేస్తూనే చేస్తూ ఉంటాము. సో, అలాగా ఈరోజు మ్యాంగోస్‌కైతే పీల్ తీసేసి ఇలా సన్నగా తరుక్కోవాలండి. తరుక్కున్న వాటిని ఒక బౌల్‌లోకేసేసుకొని మనము పైన ఐస్ కట్టుకోకుండా ఇలాగా ఒక కవర్ కట్టేసి పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్‌లో. అట్‌లీస్ట్ 6 అవర్స్ పెట్టాలండి. అలా పెట్టిన తర్వాత బౌల్‌లో నుంచి తీసేసుకొని మనము మిక్సీ జార్‌లోకి మార్చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా మిక్సీ జార్‌లోకి వేసుకున్న తర్వాత థిక్ కర్డ్ వేసుకోవాలండి. హంగ్ కర్డ్ అంటారు కదా! అలా నేనైతే ఆ పెరుగుని ఒక నాప్కిన్‌లోకి ఏసేసుకొని పైన ఒక బరువు పెట్టానండి. మనం పన్నీర్ ప్రిపేర్ చేస్తాం కదా! అలా కర్డ్‌ని తీసుకున్నాననమాట. సో, అలా ఆ కర్డ్ గూడా వేసిన తర్వాత ఒక్క స్పూన్ తేనె వేసేసుకొని మనం మిక్సీ జార్‌లోకి వేసేసుకొని మనము స్మూత్ పేస్ట్‌లాగా చేసుకోవాలి. అంతే. ఇలా చేసిన తర్వాత మళ్ళీ సేమ్ బౌల్‌లోకేసేసుకొని మళ్ళీ అలాగే కవర్ కట్టేసి మనము టోటల్ ఒక నైట్ పెట్టేస్తే సరిపోతుందండి. మనము మరుసటి రోజు మధ్యాహ్నము ఐస్ క్రీమ్‌ని ఎంజాయ్ చేయొచ్చనమాట. సో, ఈరోజు మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా అంత మంచి టేస్ట్‌తో కుదిరిందండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అంత మంచి టేస్ట్‌తో కుదిరిందనమాట. ఎటువంటి ఫ్లోర్ వేయకోకుండా, ఐస్ పౌడర్ వేయకోకుండా ఇలాంటివి ఏమీ లేకుండా ఒక జస్ట్ కర్డ్‌తో మ్యాంగో పీసెస్‌తోనే వచ్చిందండి. చాలా బావుంది. ఇలా సీజన్‌లో దొరికేటప్పుడే చేసుకుంటే మనకు చాలా బావుంటుంది. హెల్తీగా కూడా ఉంటుందండి. సో, పిల్లలకి కూడా ఒకటి కాకపోతే 2 స్కూప్స్ అయినా ఇంట్లోనే మంచిగా తింటారు. బయట కొనేదైతే చిన్న కప్పులో వస్తుంది. సో, ఇలా ఇంట్లోదైతే మనము కొంచెము ఒక పీస్ ఎక్కువ తిన్నా కూడా బావుంటుంది. దట్టు సమ్మర్ కాబట్టి ఏ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో, మాకైతే ఈరోజు ఐస్ క్రీమ్ చాలా బాగా నచ్చిందండి. సో, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా మంచి టేస్ట్‌తో కుదురుతుంది. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.